మిథున రాశి వారికి గురుడు శని ఇద్దరు కూడా పాపులవుతున్నారు. రాహువు కాస్త అనుకూలంగా ఉన్నాడు. ఈ రాశి వారికి కాస్త అంతంత మాత్రంగా కనపడుతున్నప్పటికీ ముందుకు సాగటం మంచిది. వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇదే ముందులే అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడే పప్పులో కాలేస్తారు. ఇదే ముందులే అనుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యమే వీరి పాలిట ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి నిర్లక్షణ ధోరణి ఈ రాశివారు తీసివేసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఆ నిర్లక్ష్యమే మనకి శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. ఇకపోతే వీరికి శత్రువులు ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. శత్రువులు వీరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే శత్రువులు కూడా వీరికి ఇంకొంతమంది శత్రువుల్ని కూడగట్టుకుంటూ వీరి మీద దాడి చేసే ప్రయత్నం ఉంది. మనకున్న శత్రువులే కాకుండా కొత్త శత్రువులు కూడా ఆ శత్రువులే తయారు చేసి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రాశివారు శత్రువుల విషయంలో అత్యంత జాగరూకులై ఉండడం మంచిది. ఇక ఈ రాశివారి వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయం 2 పంటలు కూడా కాస్త సామాన్యమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మీరు పెట్టిన పెట్టుబడి వస్తుంది, చిన్నపాటి లాభమే వస్తుంది తప్ప మీరు ఊహించినంత లాభాన్ని ఆ పంట మీకు చేతికి ఇవ్వదు. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. విద్యార్థులు కూడాను 2వసారి ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. అంటే సప్లిమెంటరీ అంటాం కదా మనం, దాని నుంచి మాత్రమే కాస్త బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కాస్త కష్టతరమైనప్పటికీ రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరి వ్యాపారం కూడా మందకోడిగానే సాగుతుంది. ఎక్కడా కూడా అనుకున్నంత ఇదిగా ఈ వ్యాపారాలు ముందుకు వెళ్ళవు. అదొకటి గమనించుకోండి. ఇక మనకి రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో వారు కూడాను జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడమే మంచిది. ఓవరాల్గా చెప్పాలి అంటే అన్ని రంగాల వారికి సామాన్యమైన ఫలితాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది. ఇక మనకి రాజకీయ రంగంగా ఆలోచిస్తే రాజకీయ రంగం వారు ముందుకు వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతారు. అది గమనించుకోండి. ముందుకు వెళ్తారు, ఎందుకు ఆగుతారో తెలియని డైనమాలో పడి ఆగిపోతారు. ఆ ఆగిపోవడం వీళ్ళకు ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది. 2 రకాలుగా ఉంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం. 2025వ సంవత్సరం మొత్తం కూడాను 2 రకాలుగా ఉంది. ఆగిపోవడం ఒక అందుకు మంచి జరిగినా ఒక్కొక్కసారి ఆ ఆగిపోవటమే మీ పాలిటి శత్రువుగా మారుతుంది. కాబట్టి ఏ పని ఎప్పుడు ఎవరి మీద మనం ప్రత్యర్థుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నాము అనేది ఆచితూచి వ్యవహరిస్తూ దాడి చేయటం మంచిది. అట్లా కాదని వాళ్ళ దగ్గర చిన్న మైనస్ పాయింట్ దొరికింది కానీ దాన్ని కొద్దిగా పెద్దది చేసి చూసేసరికి ఒక్కసారిగా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రాజకీయ రంగం వారు ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ మీ రాజకీయ పరంగా ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఈ రాశి వారికి ఓవరాల్గా ఎట్లా ఉంది అంటే వీళ్ళకి కష్టం మీదనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే కొంత కష్టం మీదనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగపరంగా లెక్క వేసుకుంటే ఉద్యోగులకు బదిలీలు అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి. బదిలీలు అయినప్పటికీ అక్కడ కూడా సామాన్యమైన ఫలితాన్నే చూస్తారు తప్ప బదిలీ అయ్యావు ఇక్కడి నుంచి మనం బయటపడ్డాం, అక్కడన్నా కాస్త బాగుంటుందేమో, ఇంతకంటే హాయిగా ఉంటుందేమో, కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం, హాయిగా ఉంటుంది, ఇందులో నుంచి అయితే బయటపడ్డాము ముందు అనే ఆలోచన మీరు చేస్తుంటారు. కానీ అక్కడ కూడా
యాజ్ ఇట్ ఈజ్గా సామాన్య ఫలితం వస్తుంది తప్ప మీరు అనుకున్న మంచి ఫలితం రావడం అనేది కొంత కష్టతరంగా కనపడుతూ ఉంది. కాబట్టి మీరు ఈ రకమైన ఆలోచనలు చేసుకుంటూ ఉండండి. బదిలీలు అయినా కానీ మీకు మంచి జరగాలి, మంచి జరుగుతుంది అని ఆశిస్తూ ముందుకు వెళ్ళండి. శుక్రుణ్ణి బాగా ఆరాధించండి. శుక్రగ్రహాన్ని బాగా ఆరాధించినట్లయితే మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారిని కూడా ఆరాధించండి. ఏ అమ్మవారైనా కానీ దుర్గాదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు, వారాహీదేవి కావచ్చు, ప్రత్యంగరాదేవి కావచ్చు, ఏ దేవత అయినా సరే స్త్రీమూర్తి దేవతలను కనుక మీరు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ అమ్మవారు మిమ్మల్ని కాస్త పైకి ఉంచే ఆలోచన కనపడుతుంది. అమ్మవారినే శరణు వేడండి. దాంతోపాటు రాహువుని కూడా మీరు మంచి చేసుకోండి. రాహువుకు సంబంధించినటువంటి జపాలు, పూజలు, వ్రతాలు లాంటివి చేసుకుంటూ ఉండండి. రాహువుకు సంబంధించి ఏది ఎంత చేసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా మీరు బయటికి ఏదైనా ముఖ్య కార్యం చేయాలి తప్పదు అనుకున్నటువంటి వారు, ఈ రాశి వారు శుక్రవారం నాడు మొదలు పెట్టండి. శుక్రవారం నాడు కనుక మొదలుపెట్టినట్లయితే కాస్త మంచి జరిగే అవకాశం ఉంది. మరెవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే శుక్రవారం నాడు ఇవ్వకూడదు కదా అంటాము, కానీ ఈ రాశి వారికి తప్పదు. గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ ఇవ్వాలన్నా లేదు మొత్తంగా కట్టాల్సి వచ్చిన శుక్రవారం కదా, ఈరోజు నా ఇంట్లో నుంచి డబ్బులు ఎందుకు పంపించడం, రేపు కడదానులే, రేపు ఇద్దానులే అంటే చేజారిపోయే అవకాశం ఉంటాయి కొన్ని. కాబట్టి శుక్రవారం నాడు మీరు అమ్మవారిని వేడుకుంటూ, అమ్మ నాకు ఇది తప్పట్లేదు, నా దగ్గర ఉన్న నిన్ను ఇంకొకళ్ళ చేతిలో పెట్టవలసి వస్తుంది, నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఆ అడ్వాన్సులు ఏవైతే ఇవ్వాలో అలా ఇచ్చి వేయండి. కాస్త మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారు వాళ్ళ చేతిలో పోతుందన్న బాధ మనకు కాస్త ఉన్నప్పటికీ ఆ అమ్మవారు మళ్ళీ మనకు వచ్చి మన ఇంట్లో కూర్చునే అవకాశం ఉంటుంది. అది ఆలోచించండి. ఇప్పుడు ఇస్తున్నాము అన్న బాధ ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఎట్లా వస్తుంది అంటే మనం ఒక బంతిని గోడకు కొడితే మళ్ళీ అది మన వైపే ఎట్లా వస్తుందో ఆ విధంగా వస్తుంది. కాబట్టి మీరు శుక్రవారం నియమాలు పాటిస్తున్నారు కాబట్టి అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారికి ప్రీతిగా మీరు పూజలు అవి చేసుకోండి, అభిషేకాలు అవి చేయండి, ఆమె అన్నీ చూసుకుంటుంది. కాకపోతే ఏ పని చేసినా కాస్త ఆచితూచి వ్యవహరించండి. అదే మీకు శ్రీరామ రక్ష. అలా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. వ్యాపార రంగంలో వారు లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణుల్ని బాగా పూజించండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంటుంది. వ్యవసాయ రంగం వారు కూడాను వారాహి దేవతని పూజించండి. ఆమె కాస్త ఆ భూమిని మనకు అన్ని రకాలుగా పంట చేతికి వచ్చి మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఎట్లా చూసినా అమ్మవారి ఆరాధన, శుక్రుడి ఆరాధన చేస్తూ ఈ రాశివారు కాస్త ముందుకు వెళ్ళటం వల్ల వీళ్లకు ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందుల నుంచి బయటపడి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడాను అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.